నేను నా కుటుంబ సభ్యులు బెజవాడ పశ్చిమ నుంచి పోటీ చేయమని కేసినేని నాని అన్నారు. బెజవాడ పశ్చిమ సీటు బీసీ లేదా మైనార్టీలకు ఇస్తారని కేసినేని నాని అంటున్నారు. నేను టీడీపీలో లేకుంటే విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గాన్ని జగ్గైపేట నుంచి దోచుకోవచ్చని కొందరి ఆలోచనలో ఉన్నారన్నారు కేసినేని నాని. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వైసీపీ మీకు టోటల్గా ఏ రంగంలో తీసినా ఫెయిల్యూరే. ముఖ్యంగా నిన్న చూశారు మీరు, వాళ్ళ పార్టీకి చెందిన వ్యక్తులే తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు ప్రభుత్వం మీద. ముఖ్యంగా మీరు చూశారు మంగళగిరి కానీ, లేదా ఈస్ట్ గోదావరి కానీ, విశాఖపట్నం కానీ, అన్ని ప్రాంతాల్లో వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ లేదా ప్రజలు కానీ ప్రభుత్వం మీద తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఖచ్చితంగా రాబోయేది తెలుగుదేశం వాటెవర్ అలయన్స్ జనసేన ప్రభుత్వం మాత్రమే రాబోతుంది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. విజయవాడ పార్లమెంట్లో 25 లక్షల మంది ప్రజలు ఉన్నారు, 16 లక్షల మంది ఓట్లు ఉన్నారు. అందరూ నా ఏమిటి ఉంటారు, నేను వాళ్ళు ఏమిటి ఉంటాను. వెరీ సింపుల్. ఈ 16 లక్షల మంది ఓటర్లో 25 లక్షల మంది ఓటర్ల వెనకమాల నేను ఉంటాను, వాళ్ళు నా వెనకమాల ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వైసీపీ మీకు టోటల్గా ఏ రంగంలో తీసినా ఫెయిల్యూరే. ముఖ్యంగా నిన్న చూశారు మీరు, వాళ్ళ పార్టీకి చెందిన వ్యక్తులే తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు ప్రభుత్వం మీద. ముఖ్యంగా మీరు చూశారు మంగళగిరి కానీ, లేదా ఈస్ట్ గోదావరి కానీ, విశాఖపట్నం కానీ, అన్ని ప్రాంతాల్లో వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ లేదా ప్రజలు కానీ ప్రభుత్వం మీద తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఖచ్చితంగా రాబోయేది తెలుగుదేశం వాటెవర్ అలయన్స్ జనసేన ప్రభుత్వం మాత్రమే రాబోతుంది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. విజయవాడ పార్లమెంట్లో 25 లక్షల మంది ప్రజలు ఉన్నారు, 16 లక్షల మంది ఓట్లు ఉన్నారు. అందరూ నా ఏమిటి ఉంటారు, నేను వాళ్ళు ఏమిటి ఉంటాను. వెరీ సింపుల్. ఈ 16 లక్షల మంది ఓటర్లో 25 లక్షల మంది ఓటర్ల వెనకమాల నేను ఉంటాను, వాళ్ళు నా వెనకమాల ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వైసీపీ మీకు టోటల్గా ఏ రంగంలో తీసినా ఫెయిల్యూరే. ముఖ్యంగా నిన్న చూశారు మీరు, వాళ్ళ పార్టీకి చెందిన వ్యక్తులే తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు ప్రభుత్వం మీద.